హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మేము హ్యాండ్ మిక్సర్ ఒకటి అమెజాన్‌లో తీసుకున్నాము. మా పాప కావాలి అని అడుగుతుంటే కేక్స్ అవి చేయడానికి ఆర్డర్ పెట్టామండి. వచ్చింది. ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇదైతే చాలా బాగుంది. ఈ హ్యాండ్ మిక్సర్ ఫిలిప్స్ కంపెనీదండి. ఇది మాకు 2100 పడింది. డెలివరీ ఛార్జీలు కాకుండా. ఓపెన్ చేసినాక చూపిస్తున్నాను. ఒక బుక్లెట్ కూడా ఇచ్చాడు. మాన్యువల్ ఎలా చేసుకోవాలి, అది మనం ఎలా వాడాలి అనేది. బ్లాక్ కలర్ అండి ఇది. వైర్ కూడా బాగుందండి. స్ట్రాంగ్గా ఉంది వైర్ కూడా. ప్లగ్ వైరు అంతా బాగుంది. మనకు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది, కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు ఇవి బ్లేడ్స్ ఎలా పెట్టి మనం చేసుకోవాలనేది చూపిస్తానండి. బీట్ చేసుకోవటానికి 2 ఇచ్చాడండి. అలాగే పిండి కలుపుకునే 2. ఇప్పుడు ఎగ్ కానీ మనం క్రీమ్ కానీ ఏమైనా బీట్ చేసుకోవటానికి 2 వాడుకోవచ్చు. మజ్జిగ చేసుకోవచ్చు, పెరుగు చేసి అందులోంచి వెన్న తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చండి వీటితో. అవి ఫిక్స్ అయినాయా లేదా మనకు తెలియటానికి బీటర్స్ పెట్టినప్పుడు టక్మని సౌండ్ రావాలండి. అప్పుడు అవి సెట్ అవుతాయి లోపల. ఇప్పుడు అది పెట్టి ఎలా యూస్ చేయాలో చూపిస్తున్నాను. చాలా స్మూత్గా ఉంది, బాగుందండి. వైర్ కూడా చాలా బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది. దీనికి 5 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ స్లో, కొంచెం స్పీడ్ అలా పెరుక్కుంటూ 5 వరకు ఇచ్చాడండి. అవన్నీ చూడండి, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వేస్తున్నాను. ఇప్పుడు వాటిని తీసుకోవటం అలాగా చూస్తున్నాను. పైన ఒక బటన్లా ఇచ్చాడు కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఆ 2 కిందకు వచ్చేస్తాయి బీట్ చేసుకునేవి. ఆ తర్వాత ఇవేమో పిండి కలుపుకునేవి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఎక్కువ క్వాంటిటీలో కలుపుకున్నప్పుడు మన చేతులు నొప్పి రాకుండా వీటితో కలుపుకోవచ్చండి. దీనికి పిన్స్ లాంటివి ఇచ్చాడు. ఒకదానికి ఎక్కువ ఇచ్చాడు, ఒకదానికి తక్కువ ఇచ్చాడు. అవి పెట్టుకునేటప్పుడు చూసి పెట్టుకోవాలి, దేనికి సెట్ అవుతుంది అనేది, ఊడిపోకుండా. ఇది కూడా బాగుందండి పిండి కలుపుకోవటానికి. ఇప్పుడు నేను ఒక 2 ఎగ్స్ అండి అవి తీసుకున్నాము. బీట్ చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చాలా ఎక్కువగా అయిందండి బీట్ చేయటం వల్ల. చాలా ఈజీగా కూడా ఉంది మనకి గుడ్లు గిలగొట్టుకోవడానికి. చాలా ఫ్లఫీగా వచ్చిందండి. ఆమ్లెట్ వేసి చూసాం మేము, చాలా బాగా వచ్చింది, పొంగింది, లావుగా వచ్చినాయి. అలాగే మనం మజ్జిగ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోద్దండి, ఎక్కువ పని లేకుండా. మీరు చూసారుగా 2 గుడ్లు ఎంత ఎక్కువ అవుతుందో. నేను ఫస్టే సాల్ట్, కారం వేయటం మర్చిపోయాను. ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ వేసి మళ్ళీ బీట్ చేసాం. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బీట్ చేసి అప్పుడు ఆమ్లెట్ వేసామండి. చాలా బాగా వచ్చింది. ఆమ్లెట్ కూడా చాలా స్మూత్గా ఉంది, బాగుంది. చూసారా గిన్నెలో ఎంత బాగా వచ్చిందో. ఆమ్లెట్ కూడా మనకి ఎక్కువగా వస్తుంది అలా చేసుకుంటే.
ఎలాగో కొత్తది కొన్నాం కదా అని మీకు చూపిద్దామని చేశానండి వీడియో. ఫిలిప్స్ కంపెనీది బాగుందండి. అంత వెయిట్‌గా ఏమి లేదు. పట్టుకోవడానికి బాగుంది. హ్యాండిల్ బాగుంది. అంతా బాగుంది. చూసారా ఆమ్లెట్ ఎంత పెద్దగా వచ్చిందో, లావుగా పొంగి అంతే స్మూత్‌గా కూడా ఉంది ఆమ్లెట్. ఇది మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో వీడియో చేశానండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.